బాపట్లలో ప్రజా సంఘాల జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. సిపిఎం నాయకురాలు డి రమాదేవి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ దళితులపై వివక్ష కొనసాగడం విచారకరమని, రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు, సమాన అవకాశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే గత సంవత్సరం కృష్ణానది వరదలు, మెంత తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం రాకపోవడం దారుణమని, వెంటనే నష్టపరిహారం విడుదల చేయాలని, లేని పక్షంలో రైతులని కలుపుకొని ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మన జిల్లాలో ఫాస్టర్ సంబంధించినటువంటి వివాదంలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి క్రిస్టియన్లు దళితులు అవునా కాదా, దళితుల రిజర్వేషన్స్ వర్తిస్తాయా లేవా, అలాగే ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తిస్తుందా లేదా, ఇలాంటి అంశాలని చర్చనీయాంశం చేసినటువంటి సంగతి. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం వివిధ గ్రామాల్లో తన కార్యకర్తలు ద్వారా సర్వే చేయించడం జరిగింది. సుమారుగా రాష్ట్రంలో 1200 గ్రామాల్లో ఈ సర్వే ఇప్పటి వరకు జరిగింది. ఈ సర్వేలో ప్రధానమైనటువంటి వివక్షత ఇప్పటికీ కొనసాగడం, అంటే 80 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా సమానత్వం సాధించుకోవాలని చెప్పేసి ఒక రాజ్యాంగాన్ని అయితే రాసుకున్నాం మనం, కానీ అసమానతలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. దళితుల పేరిట ఇప్పటికి కూడా అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి. దళితవాడలు ప్రత్యేకంగా ఉండడం మాత్రమే కాదు, రూపాలు మార్చుకున్న వివక్షత కొనసాగుతుంది. అంతకుముందు ఉన్నటువంటి మరొకటి రూపంలో కాకుండా ఇది ఫ్యాషనబుల్గా సాగుతుంది అనేటటువంటిది అర్థమవుతూ ఉంది. మన ప్రకాశం జిల్లాలో నుజులపల్లి, ఇంతకుముందు బాపట్ల జిల్లా కిందే ఉన్నటువంటి మంగళూరు మండలంలో మొన్న ఒక ఘర్షణ. ఏమిటా ఘర్షణ? దళితవాడకి వెళ్ళేటటువంటి రోడ్డు ఏదైతే ఉందో, ఈ రోడ్డుకి వాళ్ళు ఆ రోడ్డు మొదట్లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలనుకున్నారు, అంబేద్కర్ ద్వారం పెట్టాలనుకున్నారు. ఈ అంబేద్కర్ ద్వారం పెట్టడం అనేటటువంటిది గ్రామంలో ఉన్నటువంటి అగ్రకులస్తులకి ఇబ్బంది ఏముంటుంది, వాళ్ళకి అభ్యంతరం ఉండాల్సిన పనేముంది. కానీ అంబేద్కర్ని దళితవాడలకు పరిమితం చేసే ఒక ధోరణి పెరిగింది. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, అందరికీ నాయకుడు అనే విషయం మరుగున పడిపోతూ ఉంది. అతను దళితుడు కాబట్టి దళిత నాయకుడు కింద లెక్కేస్తున్నారు. ఆయన విగ్రహాలు పెట్టడాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. ఆయన పేరిట ప్రధాన రహదారుల ద్వారాలు ఉండడానికి వాళ్ళకి అభ్యంతరం. ఈ అభ్యంతరంతో పోలీసులకు రిపోర్ట్ చేశారు, రెవెన్యూ వాళ్ళు వచ్చారు, అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకెళ్లారు. వాళ్ళందరూ వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర బైఠాయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా పరిష్కారం కాలా. కానీ అదే ఏ మాజీ ముఖ్యమంత్రి, అగ్ర కులానికి సంబంధించిన ముఖ్యమంత్రులు లేకపోతే మరొకరు విగ్రహం పెట్టాలంటే మరుసటి రోజుకి కలెక్టర్ దగ్గర నుంచి అన్ని చోట్ల పర్మిషన్స్ వస్తాయి, ఆలయాలు కట్టాలంటే పర్మిషన్లు వచ్చేస్తాయి. కానీ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి, అంబేద్కర్ నగర్ అని పేరు పెట్టడానికి, ఒక పబ్లిక్ స్థలంలో పర్మిషన్ ఇవ్వడానికి అధికారులుకి సమయం తీసుకుంటున్నారు, వాళ్ళ విగ్రహాలను తీసుకువెళ్ళి స్వాధీనం చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఏ రూపంలో వివక్షత సాగుతుందో మనకు అర్థమవుతుంది. ఈ జిల్లాలో 50 గ్రామాల్లో మన వాళ్ళు సర్వే చేస్తే ఈ 50 గ్రామాల్లో 30 గ్రామాల్లో శ్మశాన స్థలాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. శ్మశాన స్థలాలు ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. మరొక 20 గ్రామాల్లో సుమారుగా, అంటే ఈ 4-5 గ్రామాల మినహా మిగతా అన్ని చోట్ల అవి ఆక్రమణలకు గురైతే వాటిని సర్వే చేసి గోడలు నిర్మాణం చేయడం, లేకపోతే పరిశుభ్రం చేయడం, అక్కడ అవసరమైనటువంటి చివరి సంస్కారం కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకని ఈ పార్టీ బాధ్యత ప్రభుత్వం తీసుకోదు, ఇందుకు అవసరమైనటువంటి గ్రాంట్లు ఇవ్వదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద నిధుల్ని జనరల్ నిధుల కింద ఖర్చు పెడుతూ, జనరల్ స్కీమ్స్ కింద ఖర్చు పెడుతూ, దాన్ని ఎస్సీ ఎస్టీల ఖర్చుల కింద చూపెడుతున్నందువల్ల అనేక చోట్ల మంచినీళ్ల సమస్య దళితవాడల్లో ఉంటే అక్కడికి అవసరమైనటువంటి మోటార్లు వేయడానికి కానీ, ట్యాంకులు శుభ్రం చేయడానికి కానీ, వాటర్ సరఫరాకు కానీ ఒక్క నయా పైసా కూడా గ్రాంట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మురుగు అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి, దోమలు స్వైర విహారం చేస్తుంటాయి, అలాంటి వాటిని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు, దళితులు ఈరోజు మనందరికీ తెలుసు కరువు తాండవిల్లుతా ఉన్నది, వ్యవసాయ పనులు లేవు. ఇలాంటి నేపథ్యంలో ఉపాధి హామీ పనులు కొనసాగాల, కానీ ఉపాధి హామీ పనులు లేవు. వ్యవసాయ కూలీలుగా ప్రధానంగా దళితులు ఉన్నారు. వీళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుపరచండి అని చెప్పేసి అంటే మెరుగుపరచలేదు. అందువల్ల సామాజిక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అలాగే వాళ్ళు ఎంప్లాయీస్గా ఉంటే హీనమైనటువంటి వేతనాలు పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నింటి మీద ప్రజా సంఘాలన్నీ కూడా ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నారు. సిపిఎం పార్టీ దానికి అండగా నిలబడుతుంది. ఇతర రాజకీయ పక్షాలు దళితుల
సమస్యల ఎడల సానుభూతిగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము అప్పీల్ చేస్తున్నాం. అధికార పక్షంగా ఉన్నటువంటి వాళ్ళు తక్షణం ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని దళిత వాడలకు కేటాయించడం మాత్రమే కాదు, అదనపు నిధుల్ని కూడా కేటాయించి దళిత వాడల అభివృద్ధి, దళిత ప్రజల మీద సాగుతున్నటువంటి వివక్షత రూపాలని కనుగొని వాటిని అంతమొందించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు మన మెంతా తుఫాను, ఆ తర్వాత లంక గ్రామాలు పంటలన్నీ నాశనమైనటువంటి తుఫాను 2 సార్లు